హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SMT ఫ్రమ్ ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారేంటనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 3న అయితే సెకండ్ ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారని అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆగస్టు 3న సెకండ్ ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం త్రిబుల్ ఐటీలో మొత్తం 4400 సీట్స్ ఉన్నాయి. అందులో మ్యాక్సిమం 3500 వరకు సీట్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సీట్లు మాత్రమే మిగిలినాయి. ఆ సీట్లను కూడా సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేస్తారు, మొత్తం ఫిల్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో కూడా కంప్లీట్ అవ్వకుండా ఏమైనా మిగిలితే, ఎవరైనా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్ అని పెడతారు ఫ్రెండ్స్. ఆ వెయిటింగ్ లిస్ట్లో మళ్ళీ వదులుతారు ఫ్రెండ్స్. ఆ వెయిటింగ్ లిస్ట్లో 1000 మెంబర్స్ని పిలిస్తే అందులో ఉండే సీట్లు మాత్రం 40 or 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటే వారికి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆగస్టు 3న మీకైతే సెకండ్ ఫేజ్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆగస్టు 3న ఖచ్చితంగా మీకు సెకండ్ ఫేజ్ రిలీజ్ చేస్తారు. మీరు ఆగస్టు 3న మీరు అది రిలీజ్ చేసిన తర్వాత అందులో మీ నేమ్ ఉంటే మీకు సీట్ వచ్చినట్లే. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ కూడా వారు చెప్తారు. మొత్తం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మొత్తం నూజివీడ్లోనే జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ అయితే కనుక ఏ క్యాంపస్లో సీట్ వస్తే ఆ క్యాంపస్కి వచ్చారు మీరు కౌన్సిలింగ్కి. కానీ సెకండ్ ఫేజ్ మాత్రం ఓన్లీ నూజివీడ్లోనే జరిగిద్ది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రం మీరు నూజివీడ్కే వెళ్ళాలి. మీకు డేట్స్ అయితే ఇంకా రాలేదు. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ప్రజెంట్ అయితే సెకండ్ ఫేజ్ ఆగస్టు 3న రిలీజ్ చేస్తారు. ఈరోజు 28, 29, 30, 31, 1, 2 ఇంకా 5 days మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇంకా 6th డేన మీకు త్రిబుల్ ఐటీ సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అందరికీ కూడా కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. మీరు చక్కగా వెయిట్ చేయండి. మాకు సీట్ రాదు, కట్ ఆఫ్ వీడియో కూడా నేను చేశాను. మాకు సీట్ రాదు అనుకున్న వాళ్ళు, కట్ ఆఫ్ కంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు వేరే కాలేజ్ జాయిన్ అయిపోయింది. కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా సీట్ వస్తుంది. మ్యాక్సిమం బీసీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి సీట్ వస్తుంది. వారికైతే కట్ ఆఫ్ తక్కువగా ఉంది కాబట్టి వారికి వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంది. అలాగే స్పోర్ట్స్, PH, NCC ఈ 3 లిస్టులు కూడా మీకు సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికైతే సీట్ వచ్చిందో కొంతమంది ఫస్ట్ ప్రిఫరెన్స్ నూజివీడు కావాలి, నూజివీడు పెట్టుకుని ఉంటారు. కానీ వారికి నూజివీడు రాకోకుండా ఒంగోలు వచ్చి ఉండిద్ది. కానీ ఒంగోలు వచ్చి వాళ్ళు చాలా బాధపడతారు. మా కోరుకున్న క్యాంపస్ రాలేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయితే RGKT యూనివర్సిటీ ఏం చేస్తుందంటే త్రిబుల్ ఐటీ వెబ్సైట్లో మీకైతే క్యాంపస్ చేంజ్ ఆప్షన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి మీకు ఏ క్యాంపస్ కావాలో ఆ క్యాంపస్ మీరు చేంజ్ చేసుకుంటే ఆప్షన్ ఎనేబుల్ చేశాడు. మీరు చేంజ్ చేసుకుంటే క్యాంపస్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు క్యాంపస్ అయితే చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు మార్క్స్ ఎక్కువ ఉంటే మీకు చేంజ్ అవుతుంది. మార్క్స్ మీకు తక్కువ ఉంటే కనుక చేంజ్ అవ్వదు. మీరు పెట్టుకుంటారంతే. చేంజ్ చేసేది మాత్రం RGKT వాళ్ళే. మీరు పెట్టుకోండి, మీరు వదిలిపెట్టొద్దు. మీకు ఏ క్యాంపస్ అయితే ఇష్టమో, ఏ క్యాంపస్ అయితే మీకు దగ్గర ఆ క్యాంపస్కి మీరు క్యాంపస్ చేంజ్ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు క్యాంపస్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వస్తే లక్కీగా మీరు వెళ్ళిపోవచ్చు. రాకపోతే కనుక మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ క్యాంపస్ అయితే వచ్చిందో ఆ క్యాంపస్కి మీరు రావాలి. మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మీరు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఒంగోలు పెట్టారనుకోండి, మీకు ఒంగోలే వచ్చింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఒంగోలు పెట్టారు, మీకు ఒంగోలే వచ్చింది.
కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలు మీకు నచ్చలేదు, నూజివీడుకి వెళ్ళిపోతున్నానని మళ్ళీ మీరు నూజివీడు పెట్టుకుంటే మీకు మాత్రం ఎనేబుల్ అవ్వదు ఫ్రెండ్స్ ఆప్షన్. మీకు మాత్రం చేంజ్ చేయరు. మీరు కనుక ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకున్నారో అది కనుక మీకు రాకుండా వేరేదైతే వస్తే కనుక మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీరు పెట్టుకున్నదే మీకు వచ్చిందనుకో మళ్ళీ మీరు క్యాంపస్ చేంజ్ చేసుకున్న మీకు చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్. ఎవరెవరికైతే వారి కోరుకున్న క్యాంపస్ రాలేదో వారికే చేంజ్ అవుతుంది. కోరుకున్న క్యాంపస్ వచ్చి దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ నచ్చలేదని మళ్ళీ వేరేది పెట్టుకోవాలని చూస్తే కనుక ఎనేబుల్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది ఒక నోట్ ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు మాత్రం ఆగస్టు 3న మీకైతే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ వెబ్సైట్లో. నేను అప్పుడు మీకు వీడియోలు చేస్తాను. అప్పుడు నేను వీడియో చేస్తాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొన్నట్లాగా మీరు నాకు మెయిల్కి రిక్వెస్ట్ పెట్టారు, అలాగే మీకు రిక్వెస్ట్ పెట్టుకునేలాగా నేను మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. మళ్ళీ మీరు నా ఛానల్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి. మీకు IIIT సీట్ వస్తే IIIT వచ్చిన తర్వాత కూడా మీకు క్యాంపస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. నేను మీకు నా వంతు హెల్ప్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను పంపించే నోటిఫికేషన్లన్నీ మీరు ముందుగా పొందుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.